ధాన్యలక్ష్మి అయితే ప్రకాశం దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది. దేని గురించి ఆలోచిస్తున్నారు, ఆఫీస్కి వెళ్ళరా అని అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఇంట్లో ఎంత జరిగితే ఆఫీస్కి ఎలా వెళ్ళమంటావు ధాన్యలక్ష్మి అని అయితే అంటూ ఉంటాడు. మన ఇంట్లో ఎప్పుడు జరిగేదే కదా అంటే, రాజుకి ఇచ్చే గడువు ఒకరోజు మాత్రమే ఉంది, అది తెలిసి ఎలా వెళ్ళమంటావు అని అడుగుతూ ఉంటాడు. రాజు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నట్లు అందుకు నీకు బాధగా లేదా ధాన్యలక్ష్మి అనేది అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి నాకెందుకు బాధ, వెళ్ళిపోనివ్వండి అనేది అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు ధాన్యలక్ష్మి, రాజు గురించి నీకు ఏమాత్రం ప్రేమ లేకుండా ఇంత కటుకురాల్లా ఎలా మారావు అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలని రాజే అంటాడు కదా, మరి ఇప్పుడు రాజు తప్పు చేశాడు కాబట్టి శిక్ష అనుభవిస్తున్నాడు. నా మీద అరవడం కాదు, అదేదో రాజు మీద అరవండి అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి ప్రకాశం, రాజు మన అందరి కోసం ఎంత కష్టపడ్డాడో మర్చిపోయావా ధనలక్ష్మి అని అంటూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు, తప్పు చేసినందుకు ఇంట్లో ఉంచమంటారా, తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలని అందరూ అనే మాటే కదా అని అంటూ ఉంటుంది. ఇదే ప్లేస్లో నీ కొడుకు ఉంటే నువ్వు వెళ్ళుంటే నేనేమీ తీసుకుంటావా ధనలక్ష్మి అనేది ఆ మాటలకి ధనలక్ష్మి అయితే నా కొడుకు ఎప్పుడు ఇలాంటి తప్పు చేయడు అనేది అంటూ ఉంటుంది. ఒకవేళ చేస్తే అని అంటే చేయడు అనే అక్కడి నుంచి తప్పించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ మాటలకి ప్రకాశం అయితే సొంత కొడుకు దగ్గరికి వచ్చేసరికి మాట మార్చేసావు, అయినా రాజు ఎలా ఇంట్లో నుంచి బయటకు వెళ్తాడో నేను చూస్తానని చెప్పి ప్రకాశం కూడా అంటూ ఉంటాడు.